మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మొక్కజొన్న కేంద్రాలు వెంటనే ఎవరు చేయాలి మొక్కజొన్న కేంద్రాలు వెంటనే జై కిసాన్ జై జవాన్ రైతు లేనిదే మన జిల్లాలో ప్రధానమైన పంట వాస్తవం ప్రభుత్వం కూడా ఏది రంజితనా మొక్కజొన్న దాదాపు జిల్లాలో ఒక 50,000 ఎకరాలు సాగింది. మొక్కజొన్నలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు ఏంటంటే ఒకటి మూతలు పెట్టి, రెండవది మందు మరియు పంట, మూడోది చిలుకలు. ఇవన్నీ తట్టుకొని పంట చేసి మనం ఒక ఎకరానికి దాదాపు పెట్టుబడి పెట్టవచ్చు. దాదాపు ఎకరానికి 30 క్వింటాలు. అద్భుతాన్ని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 26 క్వింటల్ ప్రకటించింది. వాస్తవంగా ప్రతి క్వింటల్ 400 రూపాయలు మద్దతు ధర పొందుతుందో కల్పించాల్సిన బాధ్యతలో ప్రభుత్వం. ఇప్పుడు గతంలో కూడా ప్రభుత్వం మీద ఇస్తుందో ఎప్పటికప్పుడు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందో సరిపడా మీద ఇస్తుందో మద్దతు జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో ఇప్పటికీ పంట చేతికి కాబట్టి దాదాపు 2 వారాలు గడిచిపోయింది. ఈ 2 వారాలలో మనకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ చేయబడలేకపోవడంతో మార్కెట్లో ఇవి సర్ప్రైజ్డే 1700 నుండి 1800, 1900 నుంచి కూడా చేస్తారు. పర్ క్వింటల్ మ్యాక్సిమం 1700 నుండి 1800 మార్కెట్ రేట్ చేస్తే మీకు తెలిసి వస్తుంది. అంటే పర్ క్వింటల్ ఇది ఉందో రైతు దాదాపు 500 నుండి 600 రూపాయలు వస్తుంది. మనకు ఆన్ యావరేజ్ క్రాప్ ఏదైతుందో 30 క్వింటల్స్ వస్తే 30 × 500 లెక్క పెట్టుకున్నాకంటే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది సార్. ఇప్పుడు 50,000 ఎకరాలు అని చెప్పంటే దాదాపు 15 లక్షల క్వింటల్. 15 లక్షల క్వింటల్ ఇంటూ 500 రూపాయలు 9 లెక్క పెట్టుకున్నా కానీ దాదాపు 100 కోట్ల పంట రావాల్సిన ఒక రాబడి రైతు పరిస్థితి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తక్షణమే ఆరంభించేది కానీ రైతు రిస్క్ కాబట్టి ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆరంభించాలనే అభిప్రాయం అది జాప్యం కావడం ఏంటి, ఈ డిలేను వ్యాపారులు అడ్వాంటేజ్ ఇస్తున్నారు.
ప్లీజ్. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళంతా రైతు రైతులు ఎవరు కూడా ఎందుకు రాజకీయాలకు అతీతంగా ఈ వచ్చిన వాళ్ళు మొత్తం జగిత్యాల నియోజకవర్గం చెందినటువంటి ఒక 5 మండలాలకు వెళ్తుంది సార్. జగిత్యాల అర్బన్ కానీ, సూరత్ కానీ, రాయచల్ మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం వల్ల జగిత్యాల జిల్లా ఈ ఉగాదికి అయితే చేయండి సార్. ఆ ఉగాది ప్రభావం సంవత్సరం ఉగాది మీరు కూడా రైతు కుటుంబానికి నచ్చినట్టు కాబట్టి వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఆరుతేడి పంటలను ప్రోత్సహించాలని చెప్పిన ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇలా ఆరుతేడి పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్నని మాత్రం చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి అంటే వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతుల బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిలిపివేయబడే విధంగా ఏదైతే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇలా కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి, చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి అంటుంది. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొంత మరి ముందుకు రావటము, దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఇది ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉన్నది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే 30,000 పెట్టుబడి పెడుతుండని చెప్పంటుండే. అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్ళే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1,700, 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయలు పంట నష్టపోతుంది. ప్రతి క్వింటల్కి 500-600 నష్టపోతుందని చెప్పారంటే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 30 × 500 లెక్క పెట్టినా కానీ 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి. ఇలా మార్కెట్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపచేయటం ఆనవాయితీ. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా ఇలా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్కెట్ నుండి నిర్వహింపజేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబ్బీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింపచేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిండ్రు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. వీళ్ళ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతున్నదో వీళ్ళ ప్రజావాణి ద్వారా ఏదైతుందో ఈ సమస్యను ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతుందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికీ ఏదైతుందో తెలుగు సంవత్సరాది ఏదైతుందో ఒక శుభ ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా అవైపు మెట్టుపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ వీళ్ళ గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతే ఉందో పర్వదినం కాబట్టి ఆ దినంగా ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి తక్షణం సేకరింపజేయాలి. ప్రతి ఎకరానికి ఏదైతుందో వీళ్ళ 30 క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఆ దిగుబడి మొత్తం కూడా ప్రభుత్వం సేకరింపచేయాలని చెప్పంటారు. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పిన ఎప్పుడైతే భావిస్తున్నదో ఈ కోతుల బెడద నివారణ కూడా ప్రధానమని చెప్పంటారు. మరి కొన్ని గ్రామాలలో ఉదాహరణ లక్ష్మీపూర్ గ్రామం తీసుకుంటే ఒక్కొక్క కోతిని పట్టించడానికి 400 రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పండి. 400 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కోతిని పట్టించడానికి
దాని పునరుత్పత్తి నిలిపివేయగలిగితేనే కానీ ఇవాళ దాన్ని రాబోయే దశాబ్ద కాలం ఒక 10 సంవత్సరాలు గడిస్తే అసలు పరిస్థితి ఏమవుతుందో మనం ఉంచలేని పరిస్థితి ఉందని చెప్పంటారు. ఆరుతడి పంటలు ప్రోత్సహింప చేయబడాలి అని చెప్పారంటే మద్దతు ధర కల్పింపజేయడానికి వీళ్ళ ధాన్యం అంటే ఆరుతడి పంటలకు సంబంధించిన సేకరణ కేంద్రాలు మార్కెట్ ద్వారా అది ఏ ఉత్పత్తి అయినా కానీ కనీస మద్దతు ధర కల్పింపజేసి సేకరింపజేయడం ఒకటి, ఆ ప్రతికూల పరిస్థితులు అయినటువంటి ఆ కోతుల బిడ్డను తప్పించడం కూడా రెండవది అని చెప్పని నేను మనవి చేస్తూ జగిత్యాల నియోజకవర్గ రైతాంగం పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతే ఉందో వారి స్థానంలో ఉన్నటువంటి అదనపు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని తక్షణం నివేదించి ఈ కొనుగోలు కేంద్రాలు ఆరంభించేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పని వారు పేర్కొన్నారు. థ్యాంక్ యూ.